హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ట్యూటోరియల్స్. ఈ రోజు ఫోటోషాప్ ట్యూటోరియల్లో విండో గ్రిల్స్ నుంచి సన్లైట్ పడితే ఎలా కనపడుతుందో, ఆ ఎఫెక్ట్ ఎలా చేయాలో ఈ రోజు చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న సబ్జెక్ట్ అంటే ఈ మోడల్ యొక్క షేప్ని సెలెక్ట్ చేసుకొని మాస్క్ అప్లై చేసుకోవాలి. చూసారా, బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ అయిందో. దీనిని డూప్లికేట్ చేసుకొని డిస్ప్లేస్మెంట్ మ్యాప్ అని రీనేమ్ చేసుకోవాలి. ఇందులో మరో న్యూ లేయర్ క్రియేట్ చేసి బ్లాక్ ఫిల్ చేసి సబ్జెక్ట్ వెనకాలకి మూవ్ చేసుకోవాలి. లేయర్స్ అన్ని ఫ్లాటన్ చేసి PSD ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఇది మనకు తర్వాత ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ విండోని క్లోజ్ చేసేసి మన మెయిన్ ఫైల్లోకి వచ్చాక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు కదా, ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ ఈ మోడల్ వెనుక సెట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాల్ టెక్స్చర్ బ్యాక్గ్రౌండ్ని సెట్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇమేజ్లో లైటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ లైటింగ్ తగ్గించడం కోసం న్యూ అడ్జస్ట్మెంట్ బ్రైట్నెస్ లేయర్ క్రియేట్ చేసుకొని బ్రైట్నెస్ -120, కాంట్రాస్ట్ 20 సెట్ చేసుకొని దీనిపైన న్యూ అడ్జస్ట్మెంట్ కర్వ్ లేయర్ క్రియేట్ చేసుకొని చూపించిన విధంగా సెట్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించే కొలతలతో ఒక వైట్ రెక్టాంగిల్ అయితే డ్రా చేయండి. తర్వాత సబ్ట్రాక్షన్ ఆప్షన్ పై క్లిక్ చేసి నిలువుగా ఇక్కడ చూపించే కొలతలతో మరో రెక్టాంగిల్ డ్రా చేయండి. చూసారా, ఇప్పుడు మొదటి గీసిన రెక్టాంగిల్ని ఎలా కట్ చేసిందో దీనిని మొదటి రెక్టాంగిల్కి కరెక్ట్గా లెఫ్ట్లో అరేంజ్ చేసుకోవాలి. దీనిని 3 కాపీస్ చేసుకొని వైట్ రెక్టాంగిల్ 3 ఈక్వల్ కాలమ్స్ అయ్యే విధంగా వీటిని సెట్ చేసుకోవాలి. మళ్ళీ సబ్ట్రాక్షన్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఇక్కడ చూపించిన కొలతలతో ఒక రెక్టాంగిల్ డ్రా చేసుకోవాలి. దీనిని కరెక్ట్గా వైట్ రెక్టాంగిల్కి టాప్లో ఉండేట్టుగా చూసుకోవాలి. దీనిని 4 కాపీలు చేసుకొని వైట్ రెక్టాంగిల్ 4 రోస్ డివైడ్ అయ్యేట్టుగా వీటిని సెట్ చేసుకోవాలి. తర్వాత ఈ లేయర్ని రెస్టరైజ్ చేసుకోవాలి. లేయర్ బ్లెండ్ మోడ్ని కలర్ డాట్స్లో పెట్టుకోవాలి. ఫిల్లింగ్ ఒపాసిటీ 68 సెట్ చేసుకోవాలి. సైడ్లో ఉన్న విండోలోంచి వెలుతురు పడుతుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా కనబడడం కోసం పర్స్పెక్టివ్ ఆప్షన్ ద్వారా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇంకొంచెం ఒరిజినాలిటీ రావడం కోసం ఫిల్టర్లోకి వెళ్ళి డిస్టార్ట్లోంచి డిస్ప్లేస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సెట్టింగ్ చేసుకొని ఓకే చేసుకుంటే ఫైల్ ఓపెన్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం ముందుగానే సేవ్ చేసుకున్న డిస్ప్లేస్మెంట్ మ్యాప్ ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు గాసియస్ బ్లేర్ అప్లై చేసుకోవాలి. అర్థమైంది కదా, విండోలోంచి సన్లైట్ పడుతున్నట్టుగా ఫోటోషాప్లో ఎలా చేయొచ్చో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి ట్యూటోరియల్తో మేము ముందుకు వస్తాం. టిల్ దెన్ బాయ్.